కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరసాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రాఘవేంద్రరావు ఆర్టీసీ నుంచి అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ప్రభుత్వాన్ని మోసం చేశాడని మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు సువర్ణరాజు. దీంతో సచివాలయంలో విచారణకు వచ్చిన రాఘవేంద్రరావుకు అక్కడ సిబ్బంది ఈ విషయం లీక్ చేయడం వల్లే తనపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయబోయాడని వాపోయాడు బాధితుడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు సువర్ణరాజు. నా పేరు పిల్ల సువర్ణరాజు. మా తమిళ నందివాడ మండలం. నేను అంబేద్కర్ నగర్లో ఉంటాను. నేను నాదేశ్ రాఘవేంద్రరావు అన్న అతను ఆర్టీసీలో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాడు. అతనికి ఆర్టీసీ ద్వారా పెన్షన్ వస్తుంది, అది కాకుండా ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది. ఈ రెండు పెన్షన్ తీసుకోవడానికి ఇతను కూడా అనేసి నేను ఎంపీడీఓ గారికి మీకోసం ద్వారా నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే సచివాలయం వాళ్ళు నా పిల్ల సువర్ణరాజు అన్న అతను నీ మీద రెండు పెన్షన్ తీసుకున్నట్టు కంప్లైంట్ పెట్టారని చెప్పారంట. అతను వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు నా మీద కంప్లైంట్ పెడితే నువ్వు ఎవడోరా కుంటి నా కొడక నేను చంపేస్తాను అని నా మీద పెట్రోల్ పోసి నన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి నన్ను సాధించాడు. ఇందులో గట్టిగా వెళ్తున్న జంగం రాజేంద్ర ప్రసాద్ అతను కుర్రోడు వచ్చి గబాల్లో వచ్చి తను విడదీపోతే ఈ పాటికి నన్ను అతను అగ్గిపెట్టికి తీసుకుని నన్ను తగలబెట్టేసేవాడు. దానివల్ల నేను 100కి ఫోన్ చేశాను, నందివాడ పోలీసు వారికి ఫోన్ చేశాను. ఆయన పెట్రోల్ పోయటం వల్ల నా చెవుల్లోకి, ముక్కుల్లోకి, కళ్ళల్లోకి పెట్రోల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళంత మంటలుగా వచ్చేస్తుంది. దానివల్ల నేను అంగవైకల్యం గలవాడిని. నేను వికలాంగం అవడం వల్ల పెద్దగా అదే పాట పెద్ద 10 సార్లు అంటే నన్ను బాగా మానసికంగా వేధిస్తున్నాడు. నా మీద అటెంప్ట్ మర్డర్ చేసి నన్ను చంపేయడానికి ప్లాన్ చేశాడు. కావున తన మీద గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.